ఇక ముందుగా ఏపీ వార్తల్లోకి వెళదాం. శాతవాహన కళాశాల భవనాల కూల్చివేత, విజయవాడలో రాత్రికి రాత్రి జేసీబీలతో కట్టడాల తొలగింపు, శిథిలాల కింద సర్టిఫికెట్లు రికార్డులు ఉండిపోయాయని విద్యార్థులు అధ్యాపకుల గగ్గోలు. అయినా పట్టని అధికారులు అట్లాగే ప్రభుత్వం రెడ్ బుక్ అనేది ఆ స్థాయిలో నడుస్తుందన్నమాట. పోలీసుల అరాచకాలకు నా చావు కనువిప్పు కావాలి. పురుగు మందు తాగి వెంటిలేటర్పై కొట్టుమిట్టాడుతున్న వ్యాపారి. కమ్మోడివి, నీకు ఆ పార్టీతో ఏంటని ఓ డిఎస్పీ దూషణ. ఇంతకంటే నీచం ఏమైనా ఉంటుందని, పోలీసులే నువ్వు ఫలానా కొడవాడి, నువ్వు ఈ పార్టీలో ఉండాలని చెప్పే దౌర్భాగ్య పరిస్థితికి ఆంధ్రప్రదేశ్లో వెళ్తే ఇంక ఈ దేశం ఏమైపోతుందండి. లేని నేరాన్ని మోపి 35 లక్షలు కట్టాలంటున్నారంటండి. రెడ్ బుక్ రాజ్యాంగంతో చావు బతుకుల్లో వైసీపీ కార్యకర్త, ఈయన పేరు పురుగుమందు తాగి వ్యాపారి లక్ష్మీనారాయణ ఆత్మహత్య యత్నం. డీఎస్పీతో సహా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేసిన వైఎస్ జగన్. కుప్పకూలిన శాంతి భద్రతలు, మీరు మీ పార్టీ నాయకులు నేరపూరిత చర్యలే అందుకు కారణమంటూ జగన్ మండిపాటు ముఖ్యమంత్రి చంద్రబాబుపై. పత్రికా స్వేచ్ఛపై సర్కార్ మరో దాడి, సాక్షికి సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ అంటూ మళ్ళీ వేధింపులు. ఇక బిల్డప్ బాబాయ్లే ఒక్కోసారి ఎందుకు రాస్తారో కానీ మొత్తం మీద వాళ్ళని కొంతమంది అంటారు బ్లాక్మెయిల్ అని, కొంతమంది ఇంకో రకంగా అంటారు, అప్పుడప్పుడు అన్న వాస్తవాలు రాయాలి కదా అంటారు కదా. అట్లాగే ఆంధ్రజ్యోతిలో మట్టి మేత, ప్రజాప్రతినిధుల గుప్పిట్లో గ్రావెల్, బిల్డింగ్, రౌడ్ మెటల్, మైన్ లీజులు, ఎక్కడికెక్కడ సహజ వనరులు బ్లాక్, కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారట. సామాన్యులతో పాటు ప్రభుత్వ ప్రాజెక్టులకు ఇబ్బందులు. ఇలాగైతే అమరావతి పనులు ఎలా అంటూ, అమరావతి కోసమేనా ఇదంతా? సో ఎమ్మెల్యేలు వీళ్ళంతా చేస్తున్న అరాచకాల మీద సాక్షి రాస్తేనేమో ఇంకేముంది, అది ఇదని రోత పత్రిక. ఇప్పుడు మళ్ళీ ఈ రోత పత్రిక వీళ్ళు మారారనుకోవాలా? ఖచ్చితంగా బూతులు రాస్తున్నారా, రోతరాతలు రాస్తున్నారా అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. ఇక సాక్షి ఈనాడు జ్యోతిలో అబ్బో అవి చేసేసారని తెగ రాసేస్తున్నారు కదా. వాళ్ళతో పోటీ పడాలి కాబట్టి వెనకాడకుండా బహుశా ఏమన్నా సీఎం దగ్గర నుంచి డబ్బులు వచ్చినాయేమో ఇవాళ నుంచి వీళ్ళు మొదలుపెట్టారు. ఏనాడు వాళ్ళు ఇచ్చింది సరే, మిగిలింది ఎప్పుడు? జగన్ 5 ఏళ్ల విధ్వంసాన్ని సరిచేస్తూ పేదలకు అండగా ప్రస్తుత ప్రభుత్వం నిలబడిందంటండి. ఏడాది సందర్భంగా ప్రజలంతా వెన్నుపోటు అంటున్నారు కాబట్టి దానికి ప్రతిగా వీళ్ళు రాసుకుంటున్నారు. రాష్ట్ర పురోగతిలో కీలకం విశాఖ రీజియన్. 2032 నాటికి $120 బిలియన్ ఎకానమీ లక్ష్యం. ప్రాజెక్టుల కోసం 1,00,000 ఎకరాలు గుర్తించాలని అన్నారంట. మూలపేట కాకినాడ మధ్య బీచ్ రోడ్డు ప్రతిపాదన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు గారు చెప్పారట. మళ్ళీ 1,00,000 ఎకరాలు మళ్ళీ సేకరిస్తారట. అలాగే విశాఖ రీజనం కీలకం అంట. 1,00,000 కోట్లు అమరావతిలో ఖర్చు పెట్టి సంపాదన అంతా విశాఖ రీజన్లో చేస్తారో ఏంటో అర్థం కాకుండా ఉంది. రైట్, రైతుపై సర్కారు పగాకు, అంటే పొగాకు పడుతున్నటువంటి రైతులు పడుతున్నటువంటి బాధల మీద కథనాన్ని ఇచ్చారు. ఈ తెలంగాణ వార్తల్లోకి వెళ్ళడానికి ముందు